జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమిపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పోస్ట్ మార్టం చేస్తున్నారు. పార్టీలో సమూల మార్పుల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అడ్హాక్ కమిటీలతో పార్టీని నడిపించిన కేసీఆర్ త్వరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో పార్టీలో కీలకమైన మార్పులు ఉండబోతున్నాయంటూ సమాచారం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితానికి సంబంధించి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తోంది. ఎక్కడ సమస్య వచ్చింది, ఎందుకని మనకి విజయం లభించలేదు అనే దానికి సంబంధించి వారు ఒక పోస్ట్ మార్టం చేస్తున్నారు. కీలకమైన నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కేసీఆర్ సైతం ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇలా అయితే ఇక లాభం లేదు, ఇక నెక్స్ట్ స్టెప్ వేయాల్సిందే, మరింత స్ట్రాంగ్గా మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో కీలకమైనటువంటి వ్యక్తులకు మరిన్ని బాధ్యతలు అప్పగించబోతున్నారు. కొంతమందిని బాధ్యతల నుంచి తప్పించబోతున్నారు, పార్టీ బాధ్యతల నుంచి అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏం నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఒక్క విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ప్రతిపక్ష బాధ్యతని మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పోషించగలిగింది. బలమైనటువంటి పోటీని ఇవ్వగలిగింది. నువ్వా నేనా అన్న స్థాయిలో కాంగ్రెస్కు పోటీ ఇవ్వగలిగింది. సో దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఈ దూకుడిని ఇక ఏమాత్రం తగ్గించకుండా ఇంకా పెంచాలి అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక ఎన్నికలు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కానీ, లేదంటే మధు ఉన్నారు, మధుతో మాట్లాడదాం. మధు, డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది నాయకులకి కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ సమాచారం, కొంతమందిని ఉన్న బాధ్యతల నుంచి తొలగించబోతున్నారంటూ తెలుస్తోంది. సో ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అప్పగించబోతున్నారు, నెక్స్ట్ ఇంకా దూకుడుగా వెళ్ళాలంటూ నిర్ణయించారట. మరి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి? రేపు మంగళవారం రోజు జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా కీలకంగా ఇప్పుడు 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందింది. ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంచి పాలన అందించామనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత కూడా ప్రజలు తిరస్కరించారనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. తర్వాత వెంటనే వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్, మొత్తం చతికిల పడిపోయింది. వచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటు అప్పుడే పార్లమెంట్ తో పాటు జరిగినటువంటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో కూడా అక్కడ సింపతి పనిచేయకపోగా అక్కడ కాంగ్రెస్ కైవసమైంది. బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ సీటు, గెలిచిన సీటు, నగరంలో స్ట్రాంగ్ గా ఉందనుకున్నటువంటి సీటు. తర్వాత రీసెంట్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ పార్టీదే సీటు చేజారిపోయింది. సో బై ఎలక్షన్ లో పోయినటువంటి పరిస్థితి. దీనిపై అంశం పైన సీరియస్ గా పార్టీ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గ్రౌండ్ లో అనేటువంటిది. పార్టీ ప్రక్షాళన జరగక చాలా రోజులు అవుతుంది. 10 ఏళ్ళు పాలనలో ఉన్నప్పుడు, తర్వాత తెలంగాణ ఉద్యమోత్సవంలో ఎట్లా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు యథావిధ సేమ్ స్ట్రక్చర్ పార్టీ ఉంది. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఇదే స్ట్రక్చర్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ స్ట్రక్చర్ అంతా చేంజ్ చేయాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో కేసీఆర్ సమూల మార్పులు చేయడానికి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కేవలం అడక కమిటీలకు సంబంధించినటువంటి వాటితోటే పార్టీ నడుస్తా ఉంది. త్వరలో రాష్ట్ర స్థాయి వరకు ఒక కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని, ఇప్పుడు నియమించబోయేటువంటి నాయకత్వం ఒక 20 years పార్టీని ముందుకు తీసుకెళ్లేలా, పార్టీని సస్టైన్ చేసేలాంటి నాయకులకు అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఈ పార్టీ ప్రక్షాళన అటువంటి అంశం వచ్చినప్పుడే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి స్టెప్స్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటించనున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే పూర్తి స్థాయిలో జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తీసుకుంటే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాను తీసుకుంటే హరీష్ రావు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. అటు వరంగల్ జిల్లా తీసుకుంటే అక్కడ దయాకర్ రావు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ వరకు వచ్చేసరికి ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో మరి ఇంతమందిలో ఎవరిని మార్చేటువంటి అవకాశం ఉంది? కరీంనగర్ తీసుకుంటే అటు గంగుల కమలాకర్ అని, తర్వాత ఖమ్మం జిల్లా తీసుకుంటే ఈ మధ్య కాలంలో కాస్త
తాత ఎమ్మెల్సీ మధు ఇంకా కొంతమంది ఆల్రెడీ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి చేతిలో అప్పచెప్పే అవకాశం ఉంది? కొత్త నాయకత్వం అంటే ఎవరికి అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సమూల మార్పులు అంటే గ్రామ స్థాయి నుంచి చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికిప్పుడు చేంజ్ చేసే అవకాశం ఉందా అంటే లేదు అనే చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తా ఉంది ఈ నెల. అంటే మధు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పక్క కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చైనా సరే ముందుకెళ్లాలని చెప్పి డిసైడ్ అయింది ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో. మరి ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్ కూడా బీసీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉందా పార్టీలో? ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయా? అంటే పొలిటికల్ స్ట్రక్చరే మారిపోయింది నందు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమ సమయంలో వేరు. అసలు కేసీఆర్ ఏ క్యాస్ట్ ఏంటి ఏ ప్రాంతం అనేటువంటిది ఆలోచన చేయకుండా మొత్తం తెలంగాణ యావత్తు కేసీఆర్ అండగా నిలబడింది. అప్పుడు ఒక కాజ్ కోసం ఫైట్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కావాలి. అప్పుడు అన్ని వర్గాలు అందరూ మద్దతు తెలిపారు. కానీ ప్రస్తుతం పొలిటికల్ స్ట్రక్చర్ మారిపోయింది తెలంగాణలో. ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశాన్ని పెద్ద ఎత్తున నినాదంతో బీసీ సంఘాలు ముందుకు పోతా ఉన్నాయి. అంటే మేమెంతో మాకంతా ఇవ్వాల్సిందే, మా హక్కు మా వాటా మాకు ఇవ్వాల్సిందే అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు బీసీ సంఘాలు. సో వచ్చే ఎలక్షన్ల వరకు ఆ బీసీ అంశం చాలా పీక్స్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు కాస్త నిన్న మొన్న కొంచెం సైలెంట్ అయింది జూబ్లీస్ ఉప ఎన్నికతో. కానీ నెక్స్ట్ నడవబోయేదంతా కూడా అభివృద్ధితో పాటు యథావిధిగా బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చే అవకాశం ఉంది. అన్ని బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కాబట్టి దాంట్లో భాగంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. బీసీ ఎస్టీలకు బీఆర్ఎస్ తో పెద్ద ఎత్తున అవకాశాలు దక్కనున్నాయి. పార్టీలో ప్రాధాన్యత దక్కనుంది. వాళ్ళకు రిప్రజెంటేషన్ అంటే జిల్లాలలో వారికి కీలక బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సమానంగా వారు ఉన్నంత వరకు వాళ్ళ రిప్రజెంటేషన్ సంబంధించిన నాయకత్వానికి ఒక అవకాశాలు దక్కే పరిస్థితి ఉంది కేసీఆర్ నిర్ణయంతో. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే వీళ్ళు ఈ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు యథావిధిగా కొట్లాడిన తర్వాత వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి దానికంటే ముందుగానే 1 సంవత్సరం లోపలనే పూర్తి స్థాయి ప్రక్షాళన ఉండే అవకాశం ఉంది. దానికి రీసెంట్ జూబ్లీస్ ఓటమి, తర్వాత గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓటమి, పార్లమెంటు ఎన్నికల ఓటమి, అసెంబ్లీ ఎన్నికల ఓటమి. సో వరుస 4 ఓటములతో కాస్త సతమతమవుతా ఉంది పార్టీ. కాబట్టి సమూల ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది నందు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ ఇక సరికొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత బీఆర్ఎస్ పంథాన్ని మార్చాలి. కొంతమంది నాయకులు ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళందరినీ పార్టీ పదవుల నుంచి తొలగించడం కానీ బాధ్యతలు తొలగించి కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా కొత్త ప్లాన్ని రెడీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పార్టీ పదవులు ముఖ్యంగా ఎవరి పదవులు ఓడబోతున్నాయి, కీలకమైనటువంటి నాయకులు కూడా అవసరమైతే పక్కన పెట్టాలి అంటూ కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సభ్యత్వం దిశగా అడుగులు వేయాలి, మరింత సభ్యత్వాన్ని పెంచాలి, క్రింది స్థాయి క్యాడర్ని మళ్ళీ సంసిద్ధం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా క్రింది స్థాయి క్యాడర్ వరకు నాయకులు కనెక్ట్ అయి ఉండేలా ప్లాన్ చేయాలి అని చెప్పి కొన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పార్టీలో కొంత కేసీఆర్ బయటికి రావడం లేదు అనేటువంటి నిరుత్సాహం కొంతమంది వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఇక కేసీఆర్కి ఆరోగ్యం బాగలేదు, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, పార్టీని ఆయన ఇక నడిపించలేరు, ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దే హవా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. కవిత అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఆయన బయటకు వస్తే మీరు తట్టుకోలేరు, ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది అంటూ కవిత మాట్లాడడాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ కూడా ఈ అంశంలో డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి కేసీఆర్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీస్ ఏమి రచించబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అంశం. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.